పేద మధ్యతరగతి మహిళలు తమ పిల్లలను స్కూళ్లకు పంపించిన తర్వాత ఇళ్లలో ఖాళీగా ఉంటున్నారని, అలా ఉన్నవారికి కుట్టు మిషన్లు, అల్లికలు నేర్చుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చని వారు అంటున్నారు. కుట్టు మిషన్, అల్లికలు, బ్యూటీషియన్, మగ్గం, జ్యూట్ బ్యాగ్ల తయారీ కూడా నేర్పిస్తామని త్వరలోనే బ్యాచ్లు మొదలు పెడుతున్నట్లు తెలిపారు. సో ఇటు మహిళలకి డ్రైవింగ్తో పాటు కూడా చేతి వృత్తుల పనులు కూడా వీళ్ళకి నేర్పిస్తున్నారు. వాళ్ళు సొంతంగా అంటే వచ్చిన టెక్నాలజీని ఉపయోగించి ఎలా చేతి వృత్తుల పనులు అనేవి చేయాలి అనే విషయాలు కూడా. సో ఏంటి వీళ్ళు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు, ఎలా చేస్తున్నారు అనేది కూడా మేడం అడిగి తెలుసుకుందాం. మ్యామ్, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏ స్కీమ్ కింద నడుస్తుంది అంటారు? ఇది యాక్చువల్లీ పిఎం విశ్వకర్మ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట. సో స్టేట్ గవర్నమెంట్తో కోఆర్డినేట్ అయ్యి మనల్ని ఒక ట్రైనింగ్ పార్ట్నర్గా, అంటే విమెన్ కార్పొరేషన్లో ప్రాంగణాలని ట్రైనింగ్ పార్ట్నర్స్గా పెట్టి ట్రైనింగ్ సెంటర్స్లో వీళ్ళకి ఇలా రిజిస్టర్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ కింద ఎప్పుడు వచ్చింది, అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్తో ఎప్పుడు ఇట్లా ఒక 6 months అయింది. ఇక్కడ మన హైదరాబాద్ ప్రాంగణంలో వచ్చేసి ఆల్మోస్ట్ 7 బ్యాచెస్ అయిపోయినాయి ఇప్పటివరకు. ఇలా చాలా బ్యాచెస్ మహిళలు నేర్చుకోవడం జరిగింది. వీళ్ళకి ఏంటంటే ఒక 5 days ట్రైనింగ్ ఇది. అంటే కొత్తగా స్కిల్ నేర్చుకోవడం కాకుండా ఇప్పుడు చాలా కుల వృత్తులు ఉంటాయి, వాటికి సంబంధించిన వాళ్ళు మనకి 3 ట్రేడ్స్ ఇవ్వడం జరిగింది అనమాట హైదరాబాద్కి. టైలరింగ్, బార్బర్ అండ్ మాలాకార్. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కొత్త టెక్నాలజీకి సంబంధించి అప్ స్కిల్లింగ్ అనమాట. ఓన్లీ బేసిక్ ట్రైనింగ్ ఇది 5 days. ఆ తర్వాత అడ్వాన్స్ ట్రైనింగ్ వచ్చేసి 15 days ఉంటుంది. వీళ్ళకి గవర్నమెంట్ అంటే మన దగ్గరికి వీళ్ళు 5 days ట్రైనింగ్కి వీళ్ళకి అకామిడేషన్ ఫెసిలిటీ ఉంటుంది, ఫుడ్ ఫెసిలిటీ, లంచ్, బ్రేక్ఫాస్ట్ ఫెసిలిటీ ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ వీళ్ళు 5 days కంప్లీట్ చేసుకున్న తర్వాత వీళ్ళకి సర్టిఫికేట్స్ వస్తాయి. ఆ సర్టిఫికేట్స్ బ్యాంక్స్తో టైఅప్ అయ్యి వీళ్ళకి లోన్ ఫెసిలిటీ ఉంటుంది. సో 2 lakhs లోన్ ఫెసిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక టూల్ కిట్ 15,000 వర్త్ టూల్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళకి. ఇవి తయారు చేయడానికి వాళ్ళు ఇవి నేర్చేసుకున్న తర్వాత వాళ్ళు చేసుకోవడానికి ఆ టూల్ కిట్ కూడా ఇస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఈ 5 daysకి వాళ్ళకి 4,000 rupees లైక్ అసిస్టెన్స్ లాగా క్యాష్ కూడా ఇస్తారనమాట. సో అలా. అండ్ ఇక్కడ మనకి చాలా దూరం నుంచి కూడా లేడీస్ వస్తుంటారు. అండ్ దగ్గరున్న వాళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తారు. చాలా మంది అకామిడేషన్ కూడా తీసుకుంటారు మన దగ్గర. వేరే ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు కూడా ఉన్నారు, వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ చాలా మంది ఏంటంటే ఇల్లు, పిల్లలు అది మాత్రమే తెలుసు. అండ్ బయటికి వచ్చి ఒక 5 days ఇంతమందితో కలిసి వాళ్ళకి ఒక మంచి లైవ్లీ యాక్టివిటీ అనమాట. సో చాలా మందికి అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి కూడా కుదరదు. ఇది ఒక చిన్న యాక్టివిటీ వీళ్ళకి లైవ్లీగా ఉంచడానికి. యా. సో మెయిన్ గా ఇప్పుడు ఎలాంటివి తయారు చేస్తారంటారు, ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసి? యా. సో ఏంటంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ట్రైనింగ్ సెంటర్కి టూల్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టూల్ కిట్లో ఉన్న ఇప్పుడు పూసలు కావచ్చు, ఈ పేపర్ క్రాఫ్ట్ వర్క్ కావచ్చు, అలాంటివన్నీ సప్లై చేస్తారు మనకి. వాటితోని వీళ్ళకి నేర్పించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ 100% మెంబర్స్కి వీళ్ళకి ఈ పని వచ్చు. దిస్ ఈజ్ జస్ట్ లైక్ అప్ స్కిల్లింగ్ అనమాట. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏం నడుస్తుంది, దానికి ఏం నేర్చుకోవాలి, అలా అప్ స్కిల్లింగ్ మాత్రమే. ఎగ్జాక్ట్లీ. అడ్వాన్స్డ్ ట్రైనింగ్లో ఇంకా చాలా డీటెయిల్డ్గా నేర్పించడం జరుగుతుంది. ఇది ఓన్లీ బేసిక్ ట్రైనింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? జియాగూడ నుంచి వచ్చాను మేడం. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? ఈ రోజుకి 3rd day ట్రైనింగ్ జరుగుతుంది. మొదటి రోజు మేము మాలలు తయారు చేసాము, సెకండ్ డే మేము ఉల్లన్తో నేర్చుకున్నాము, 3rd day ఈ రోజు రిబ్బన్ వర్క్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్చుకుంటున్నాము. మేడం వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నాడు. అర్థం కాకపోతే ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు ఓపికతో మాకు నేర్పిస్తున్నారు. అంతకు ముందు కూడా ఇదే వర్క్ మీరు నేర్చుకున్నారు? ఐడియా ఉంది మేడం. కొంచెం పిల్లలతో కూడా వాళ్ళతో ఇంట్లో వాళ్ళకు కూడా నేర్పించి ఇక్కడ కొంచెం నేర్చుకున్నాను. కొన్ని ఐడియాస్ కూడా వచ్చాయి ఇక్కడ వచ్చి ట్రైనింగ్ తీసుకున్నందుకు. బయట మనం రోడ్ ట్రాక్ మీద 2-wheeler 3-wheeler మొబిలిటీ ట్రైనింగ్ చూసాం కదా. అట్ ద సేమ్ టైం డిఎంఎస్వికే లైవ్లీహుడ్ ట్రైనింగ్స్ కూడా ఆఫర్ చేస్తుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మన నైబర్హుడ్లో ఉన్న విమెన్ వాళ్ళకి టైం ఉన్నా కూడా సేఫ్ ప్లేస్ లేకపోవడం, అంటే వెళ్ళి రావడం కన్వీనియంట్ లేకపోవడం, అలాంటి వాళ్ళకి సెంటర్ ఆఫ్ ద సిటీలో ఈ ప్రాంగణం ఉండి కొంచెం ఏమంటారు ప్రొడక్షన్ యూనిట్స్ అవన్నీ ఫెసిలిటీ ఉండటం వల్ల ఇక్కడికి ఇప్పుడు ప్రస్తుతం మనకి టైలరింగ్ ట్రైనింగ్ నడుస్తుంది. బ్యాచ్ అరౌండ్ 35 members అనమాట. అండ్ మీరు చూడొచ్చు అక్కడ
థియరటికల్ వర్క్ నడుస్తుంది, క్లాసెస్ ఉంటాయి ఫస్ట్. ఆ తర్వాత ప్రాక్టికల్గా కూడా వాళ్ళు కుట్టడం అది చేస్తుంటారు. అండ్ చాలామందికి ఈ బేసిక్ వర్క్ వచ్చు. అండ్ ఇంకా కొత్త ట్రెండింగ్ ఏముంది, కొత్త డిజైన్ స్టైల్స్ ఏమున్నాయి అవి నేర్చుకుంటూ ఉంటారు. అండ్ మీరు మాట్లాడవచ్చు. ఇదే నా పేరు రాధా గారు. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది మేడం. మేడమ్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. కొంచెం రాని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ మాత్రం. టైలరింగ్ కానీ బ్యూటిషియన్ కానీ చాలా బాగుంది ఇక్కడ ప్రోగ్రామ్. మాకు చాలా నచ్చింది. మేము బాగా ఎంకరేజ్ చేస్తాం మేడం. మా అందరు స్టూడెంట్స్ కూడా చాలా బాగా నేర్చుకుంటున్నారు. మ్యామ్ కూడా బాగా చెప్తున్నారు. మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు మేడం? నాకు ఆల్రెడీ కొంచెం వచ్చు మేడం. మళ్ళీ బేసిక్ అన్నీ వచ్చు బాగానే. కాకపోతే మళ్ళీ మేడం కాడ ఒకసారి చూద్దామని వచ్చాను. నేర్చుకోవడం కోసమే వచ్చాను. సో ఎలా నడుస్తుంది? చాలా బాగా నడుస్తుంది మేడం. ప్రోగ్రామ్ బాగా నడుస్తుంది, మంచిగా ఉంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఎంత మంచి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. ఇక్కడ మెషిన్స్ తో పాటు ఈ క్లాత్స్ కూడా మీరు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారంటారా నేర్చుకోవడానికి? లేదు, ఏంటంటే బేసిక్గా క్లాత్ వచ్చేసరికి వాళ్ళ కన్వీనియంట్ ఫ్యాబ్రిక్ వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది. అండ్ చాలా మందికి ఆల్రెడీ బేసిక్ స్టఫ్ వచ్చు, అంటే స్టిచ్చింగ్ అది వచ్చు. కాబట్టి వాళ్ళు అప్ స్కిల్ అవ్వటానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫ్యాబ్రిక్ తెచ్చుకోవడం అలాంటివి వాళ్ళు చేసుకుంటారనమాట. సో ఇట్స్ అప్ టు దెమ్. వాళ్ళు ఏం నేర్పిస్తారు, నెక్స్ట్ డే ఏం ప్రోగ్రామ్ ఉంటుంది, అలా మనకి నేర్చుకోవాలంటే వాళ్ళు అది నేర్చుకోవాలి. యా అలా వాళ్ళకి మెషిన్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు. మెషిన్, ప్రొడక్షన్ యూనిట్, స్పేస్ అంతా మన దగ్గర ఉంటుంది. అలా అంతేకాదు, అందం, అభినయం అమ్మాయికి పుట్టినిల్లు. అందంగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అందంగా మరొకరిని తీర్చిదిద్దాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది కూడా ఒక కళ. అటువంటి కళను నేర్చుకునేందుకు ఎంతో ఆసక్తి చూపుతుంటారు మహిళలు. ఇందుకోసమే సంస్థ వారు మహిళలకు బ్యూటీషియన్ కోర్సులను కూడా నేర్పిస్తున్నారు. ఈ కోర్సుపై ఆసక్తి చూపుతున్న వారు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకొని సొంతంగా వృత్తిని ప్రారంభిస్తున్నారు. ఈ బ్యూటీషియన్ అనేది కూడా ఇంకొక ట్రైనింగ్ సెషన్ అన్నమాట. సో లైక్ మీరు చూసుకోవచ్చు, ఇలా దీంట్లో మ్యాక్సిమం మనకి ప్రాక్టికల్ సెషన్సే ఉంటాయి. అండ్ మన దగ్గర బ్యూటీషియన్కి సంబంధించిన అన్ని ప్రొడక్షన్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్గా లైక్ టైలరింగ్ వీళ్ళు కూడా ఎన్రోల్ చేసుకుని ఇలా నేర్చుకుంటుంటారు. అండ్ ఇక్కడ ఈ ట్రైనింగ్కి, బ్యూటీషియన్ ట్రైనింగ్కి స్పెషాలిటీ వచ్చేసి మా ట్రైనర్ అనమాట. షీ కుడెంట్ హియర్ ప్రాపర్లీ. మిగిలిన డిపార్ట్మెంట్స్తో కంపేర్ చేస్తే ఇందులో ఎక్కువ బ్యూటీషియన్ నేర్చుకోవడానికి ఎంతమంది ఎక్కువగా వస్తూ ఉంటారు? యాక్చువల్లీ మేము బ్యూటీషియన్ ఎక్కువ మంది అనుకుంటాము, కానీ చాలా మంది కూడా ఊరికే ఇంట్లో కుట్టుకోవడానికైనా సరే టైలరింగ్ వచ్చి ఉండాలని చెప్పేసి టైలరింగ్కి ఎక్కువ స్పందన ఉంటుంది మనకి. అండ్ బ్యూటీషియన్కి చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్యూటీషియన్కి వస్తుంటారు. అండ్ వీటితో పాటు మనకి శారీ రోలింగ్ అని, టై అండ్ డై, బ్లాక్ ప్రింటింగ్, జూట్ బ్యాగ్స్ మేకింగ్, మగ్గం వర్క్, ఇలా చాలా రకాల ట్రైనింగ్స్ అన్నీ అవుతాయి. సో అవి ఇప్పుడు నెక్స్ట్ బ్యాచెస్ స్టార్ట్ అవబోతున్నాయి అలా అనమాట. అండ్ పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర చాలా వేరే ప్లేసెస్లో ఏంటంటే వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ స్పేస్ ఉండదు, ప్రొడక్షన్ యూనిట్స్ ఉండవు. మన దగ్గర అన్ని రకాలుగా అన్నీ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఎన్రోల్ చేసుకొని వస్తే మనకి ట్రైనింగ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్టేట్ గవర్నమెంట్ మేము సర్టిఫికేట్ ఇస్తాం కదా, దట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవడానికి కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వ్యాలిడేట్ చేయడానికి సర్టిఫికేట్ కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఫ్రీగా ఎవరు వచ్చినా నేర్పిస్తూ వాళ్ళకి ఫ్రీగా సర్టిఫికేట్ కూడా అందిస్తున్నారు. సో ఇక్కడ ఇంకా నేర్చుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేర్పించడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము ఇక్కడ పాపరేట్ నగర్ నుండి వచ్చాం. ఓకే, మీరు బ్యూటీషియన్ అవ్వాలని మీకు ఫస్ట్ నుంచి ఉండేదా? నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, సో నేర్చుకుంటున్నాను. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఒక 3 days అయింది. 3 days అయింది. ఎలా నడుస్తుంది ఇప్పుడు? బాగుంది. హైబ్రోస్ చేయడానికి జస్ట్ వస్తుంది ఇప్పుడు. అంతకుముందు నేర్చుకున్నారా ఎక్కడైనా? లేదు, ఇప్పుడే స్టార్ట్ చేశాం. ఇప్పుడే స్టార్ట్ చేశారు. సో ఫ్యూచర్ లో ఇట్లా పార్లర్ ఏమైనా పెట్టాలనే ప్లాన్స్ తో స్టార్ట్ చేశారా? అదే అనుకుంటున్నాము, చేద్దామని నేర్చుకుంటున్నాం.
ఇక్కడ వాళ్ళ ఏంటి అంటే వాళ్ళు ఎలాంటి వర్క్ చేస్తారని కాదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా రావచ్చు, వాళ్ళకి నేర్పిస్తారు, వీళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి మంచి అవకాశాన్ని అయితే వీళ్ళు కల్పిస్తున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు. స్త్రీలు సాధించిన విజయాలను గుర్తించి గౌరవించడంతో పాటు మహిళా సమానత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళలకు ఉచితంగా వర్క్ నేర్పిస్తున్నారు. ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికేషన్ కూడా అందిస్తున్నారు. నేర్చుకున్న తర్వాత వాళ్ళకి వాళ్ళు సొంతంగా పనిచేసుకునేలా చేతి వృత్తులు వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కూడా అందుతుంది. సో తర్వాత ఇక్కడ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే కొత్త వాళ్ళు దీనికోసం తెలిసిన తర్వాత ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? రిజిస్ట్రేషన్స్ ఏమైనా చేయించుకోవాలంటారా, ఎలా ఉంటుంది? సో ఈ మహిళా ప్రాంగణం హైదరాబాద్ వచ్చేసి కుకట్పల్లి కేపీహెచ్పి ఆల్విన్ కాలనీలో ఉంది. సో ఎవరైనా సరే వాళ్ళు జస్ట్ వాళ్ళ బేసిక్ ఆధార్ కార్డ్ తీసుకొని వస్తే, అది కూడా వాళ్ళ ప్రూఫ్ కోసం అనమాట, అంతే. తీసుకొని వచ్చి వాళ్ళు ఏ ట్రేడ్లో అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో దానికి ఎన్రోల్ చేసుకోవచ్చు. చేసుకుని బ్యాచ్ ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ బ్యాచ్ అయ్యాక ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు యాజ్ యూజువల్గా 1 మంత్ 45 డేస్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అలా ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత మనం స్టేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా ఇస్తామన్నమాట. ఆ సర్టిఫికేట్ వచ్చేసి వాళ్ళకి చాలా యూస్ఫుల్. బయట వాళ్ళు వెళ్ళి వేరే దగ్గర వర్క్ చేసుకోవడానికి కానీ, లేకపోతే వాళ్ళకి వ్యాలిడేషన్, ఎక్స్పీరియన్స్ వ్యాలిడేషన్ కానీ అలా చేసుకోవడానికి చాలా యూస్ఫుల్. జాయినింగ్కి ఒక ఆధార్ కార్డు, ఒక్క ఆధార్ కార్డ్ సరిపోతుంది అండ్ ఒక చిన్న పాస్ ఫోటో, అంతే. సో ఇప్పుడు మనం చూసాం కదా, ఇక్కడ మహిళలందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకడానికి కుకట్పల్లిలో ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఉమెన్స్ కోసం స్పెషల్గా ఇక్కడైతే ఏర్పాటు చేస్తుంది. సో వీళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ అంటే ఇక్కడ హోమ్ బేస్డ్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనం చూపించినట్లుగానే డ్రైవింగ్ సంబంధించి ఎందులో జాయిన్ అవ్వాలనుకున్నా కానీ ఇక్కడికి రావచ్చు. ఒక ఆధార్ కార్డ్ చూపిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఎంట్రీ ఇస్తారు. వాళ్ళు నేర్చుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. చాలా మంచిగా దగ్గరుండి మరియు వాళ్ళకి ప్రతి స్టెప్ బై స్టెప్ అనే ఒక విషయాన్ని అయితే వాళ్ళకి నేర్పిస్తున్నారు. అలాగే వాళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ కూడా వాళ్ళకి జారీ చేయడం జరుగుతుంది. కెమెరామెన్ అమర్తో రామలక్ష్మి, కూకట్పల్లి. ఇది ఇవాల్టి మహిళా దినోత్సవ స్పెషల్ ప్రోగ్రాం. చూస్తూనే ఉండండి.